ఫాదర్ రాసుకున్న లెటర్ మీరు తీసుకొచ్చి కొంతమంది వ్యక్తులు బయట పెట్టడం వల్ల ఈ అంశం కంప్లీట్ గా ప్రజల్లోకి వచ్చింది. ప్రజలకు సమాధానం చెప్పాల్సింది కవితక్క, అదే విధంగా మా పార్టీ రాజేందర్ ఏమనక ముందే ఆయన ఏదో అంటారని చెప్పి ఆయన పార్టీలోకి వెళ్ళి బహిష్కరించారు కదా. మళ్ళీ అప్పుడు ఆయనకు ఒక న్యాయము, వీళ్ళకు ఒక న్యాయం, ఆల నరేంద్రకు ఒక న్యాయము, కవితకు ఒక న్యాయం. అంటే కవిత దొరబిడ్డ, వాళ్ళు ఆల నరేంద్ర బీసీ బిడ్డ, ఈటల రాజేందర్ బీసీ బిడ్డ, కవిత దొరబిడ్డ. అంటే దొరబిడ్డ ఏం చేసినా నడుస్తుంది అన్నట్లేనా మీరు? అదే సమాధానం చెప్పాలనే, దీనికి సమాధానం చెప్పాలి. నువ్వు విజయశాంతిని ఎందుకు బయటికి పంపించిండ్రు, ఇవన్నీ సమాధానం చెప్పాలి మీరు. ఎంతమంది దళిత నాయకులని ద్రోహం చేసి వాళ్ళని బయటికి పంపించిండ్రు. న్యూస్ రీడర్ సంబంధించిన ఏదైతే స్థానాన్ని నువ్వు ఆక్యుపై చేసుకో. ఎందుకంటే నేను చెప్పేది, ఎందుకంటే మీకు పివి నరసింహరావు ఒకలా కనబడతాడు, గాంధీ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఒకలా కనబడతారు. అదే విధంగా ఎందుకంటే ఒక కంప్లీట్ గా ఒక దేశ ప్రధాని చేసిన వ్యక్తిని కంప్లీట్ గా ఏదైతే ఒక 6 అడుగుల నేల సంపాదించిన వాళ్ళు కూడా మాట్లాడితే ఇది దయ్యాల వేదాలు కాదు, ఉపనిషత్తులు మాట్లాడాలి. అవి కాదు అసలు టాపిక్ మాట్లాడాలంటే నువ్వు మాట్లాడతావు. టాపిక్ డైవర్షన్ లో నువ్వే ఫస్ట్ చెప్పనివ్వండి. ఎట్లా చెప్తావు, నువ్వు ఏం చెప్తావు? అసలు ఒకటి రామ్మూర్తి గారు మీరు చెప్పిందే మహాభారతం, నేను చెప్పింది కాదంటే నేను అంటలేనా మాట. అరే వినండి, నేను చెప్పేది నన్ను అడిగి. రామ్మూర్తి గారు ఒక విషయం చెప్పండి. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంకి గౌరవ అధ్యక్షురాలుగా మొన్నటి వరకు కవిత గారు ఉన్నారు. ఎందుకు ఆవిడని తప్పించారు, కొప్పుల ఈశ్వర్ గారికి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఒప్పచెప్పారు అనేది. ఇంకోటి, మీరు ఇందాక ఒక విషయం చెప్పారు, తీన్మార్ మల్లన్న ఆవిడకు ఉద్దేశించి మాట్లాడే మాటలు మా పార్టీ నుంచి అందరు నాయకులు మాట్లాడాము అని చెప్పండి. మరి ఆ విషయం కవిత గారికి తెలియదు? ఆవిడే కదా నిన్న చెప్పారు, బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు నాకు దీని గురించి మాట్లాడలేదు, అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆవిడ స్వయంగా చెప్పారు. ఇది చెప్తా వినండి. ఆమె అన్న అంశాన్ని ఎవరితో అన్నది ఎక్కడ అన్నది అన్నది క్లియర్ గా మీడియా చిట్ చాట్ అని చెప్తున్నారు. అసలు మీడియా చిట్ చాట్ జరిగిందా జరగలేదా, అంశం ఉన్నదా లేదా అన్నది ఏదైతే మనం మొత్తం మీడియా సంస్థ చూసుకోవాలి. ఎందుకంటే ఆమె డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చింది లేదు. మీడియా చిట్ చాట్ అంటే ఏదో గుసగుస కథ కథ అన్నది అవన్నీ. ఎందుకంటే ఇప్పుడు కాదని మరి ఆవిడ కూడా చెప్పలేదు కదా, ఇలా బయటకు వచ్చి సింగరేణి అంశం కూడా చెప్పింది కాబట్టి. ఎందుకంటే అక్కడ ఆయన యాక్టివ్ గా ఉన్నాడు, ఎందుకంటే సింగరేణి దగ్గర ఉన్నాడు. ఈమె కూడా ఇబ్బందికర వాతావరణం అవుతుంది, ఈమె రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఉద్యమాలు చేస్తుంది కాబట్టి పార్టీ నిర్ణయం అంతే తప్ప కానీ మా పార్టీ ఎవరిని పెట్టుకుంటే మీకేం సందం అంటే ఇప్పుడు మీరు కూడా ఆవిడకి ఇబ్బంది తిరగటం ఇబ్బంది అయితే ఆవిడ తప్పుకోవాలి. లేదండి, ఆమె చెప్పలేదు కదా వచ్చి నన్ను తీసేసిళ్ళు, నన్ను తీసేయడం కరెక్ట్ కాదు రాంగ్ అని చెప్పిందా? ఎవరితో చెప్పలేదు కదా. పార్టీ నిర్ణయం ఆమె కూడా చెప్పింది, పార్టీ ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం ప్రకారం నడుచుకుంటా, కేసీఆర్ గారు చెప్పినట్టు నడుచుకుంటా అన్నది. కేసీఆర్ గారి నిర్ణయం ఖచ్చితంగా మారవలసిన అవసరం వచ్చింది, మార్చింది అంతే తప్ప కానీ ఆమెకు ఒకసారి సీట్ ఇచ్చినా ఒకసారి సీట్ ఇవ్వకుండా, అదే విధంగా ఆమె ఎమ్మెల్సీ చేసినా చేయకుండా పార్టీలు అనేది నిర్ణయాలు తీసుకున్నప్పుడు పార్టీ ప్రకారం నడుస్తా అన్నది, ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేస్తా అన్నది ఖచ్చితంగా పనిచేస్తుంది. ఆమె వచ్చి ఎలిగేషన్ పెట్టలేదు కదా అండి, మనం మాట్లాడుకుంటే ఏమొస్తుందండి. ఇప్పుడు ఆమె డైరెక్ట్ గా వచ్చి నన్ను ఎంత తీసేసి అడగలేదు. అదే విధంగా పార్టీని బలోపేతం చేయడానికి ఆమె చెప్పింది తప్ప పార్టీ బలహీన పరచడానికి అయితే ఆమె చెప్పలేదు. ఆమె ఇచ్చిన ఐడియాలు మంచికుంటే తీసుకుంటాం, కొన్ని పార్టీకి నచ్చకపోతే పార్టీలో నిర్ణయాలు తీసుకుంటాం అంతే తప్ప మా పార్టీ అంతర్గత విషయాలు మా పార్టీలో బంధం ఉంటాయి, వాళ్ళ పార్టీలో కూడా బంధం ఉన్నాయి. గతంలో కూడా వాళ్ళు చాలా మందిని పక్కన పెట్టారు, చాలా మంది పార్టీకి సస్పెండ్ చేసిండ్రు, మొత్తం గ్రామ బహిష్కరణ చేసిండ్రు. అదే విధంగా నగర బహిష్కరణ చేసిన వాళ్ళు కూడా ఈ రోజు తీసుకొచ్చి ఏదైనా చాలా ఎగ్జాంపుల్ చెప్తా, మొత్తం నగర బహిష్కరణ చేసిన వాళ్ళని తీసుకొచ్చి, ఎందుకంటే రౌడీలు గుండాలని ఒక మీరే టికెట్లు ఇచ్చింది, మీరే టికెట్లు ఇచ్చిండ్రు, పేరుతో సహా చెప్తా. మీ పార్టీలో ఉన్నారు, అదే 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 మా పార్టీలో ఉన్న కంటే ముందు గతంలో మీ పార్టీలో ఉన్నారనే విషయాన్ని మర్చిపోతున్నావు బ్రదర్. అదే అదే నేను ఆ పార్టీలోకి వెళ్ళి వచ్చినా, నువ్వు అర్థమైందా? నాకు కూడా తెలుసు, నాకు కూడా. నువ్వు చెప్పేది వినండి, నేను పూర్తిగా మాట్లాడమంటారు గారు. ఎందుకంటే ఒక రౌడీ అది గుండా అంటే నగర బహిష్కరణ చేసిన వ్యక్తిని తీసుకొచ్చి మన స్టేట్ చైర్మన్ పదవి కూడా ఇచ్చిన చూస్తా. ఎందుకంటే పార్టీలు తీసుకున్నప్పుడు నిర్ణయాలను స్వాగతించాలి. పార్టీ ఎవరికైనా హైకమాండ్ లాగానే మీ పార్టీ నిర్ణయాలు తీసుకున్నా మా పార్టీ నిర్ణయాలు తీసుకున్నా సూటిగా ఉంటాయి, సూటిగా సుత్తి లేకుంటుంటాయి. కాబట్టి పార్టీ నిర్ణయాలు ఖచ్చితంగా క్రమశిక్షణ ఒక కార్యకర్తగా అందరం తీసుకొని పోతాం. ఎందుకంటే మా పార్టీలో లుకలుకలు రావాలని, మా పార్టీలో చీలికలు రావాలని చూస్తున్నా ఇది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాస్తవంగా చెప్తున్నా శంకరగిరి మాంగళ తప్ప ఈ కేపీలో. నరసింహనాయుడు గారు, ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా అంటే బీఆర్ఎస్ పార్టీలో చీలికలు రావాలని, లుకలుకలు రావాలని, ఆ పార్టీలో ఇలాంటివేవో జరిగితే మీరు పండగ చేసుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఆ పార్టీ నాయకులు అనుకుంటున్నారు తప్ప అలాంటి పరిస్థితి రాదు. డెఫినెట్గా ఈ పరిస్థితులన్నీ సర్దిమణిగి అంతా ఒకటిగానే ఉంటాము అనేది ఇందాక నుంచి రామ్మూర్తి గారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఇప్పుడు
నేనేమంటున్నా అంటే ఆ పార్టీ మొత్తమే మాకు శత్రువు అనుకుంది.